హలో గైస్, వెల్కమ్ టు మై ఒపీనియన్ ఆన్ ది రిటర్న్ ఆఫ్ డ్రాగన్. మూవీ చూసాక నాకు ఒకటే అనిపించింది, ఈ మూవీని ఫస్ట్ రోజు ఎలా మిస్ అయ్యానని చెప్పేసి. సో మీరు కూడా ఈ మూవీని ఓటీటీలో చూసాక దీన్ని థియేటర్లో ఎలా మిస్ అయ్యానని చెప్పేసి బాధపడకుండా ఉండాలంటే ఈ మూవీని మీరు థియేటర్లో చూడాల్సిందే. అంత బాగా నచ్చింది నాకు ఈ మూవీ. నేను ఈ మూవీ చూడడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అందులో కూడా వచ్చేసి మన హీరో డ్రాగన్ ప్రీవియస్గా రిలీజ్ అయిన లవ్ టుడే మూవీలో ఆయన యాక్టింగ్ చూసాక చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో కొంచెం లేట్ అయిపోయినా సరే చూసేద్దామని చెప్పి చూసేసాను. మూవీ అయితే అల్టిమేట్ ఉంది, 1 మ్యాన్ షో అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనిపించినప్పటికీ మన డ్రాగన్ క్యారెక్టరైజేషన్ తోటి మూవీ అలా వెళ్ళిపోతుంది. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. అండ్ లాస్ట్ 20 మినిట్స్ అయితే లిటిల్ నాకు గేడిపు వచ్చేసింది. అండ్ ఏ చేసినా కూడా ఆ రేంజ్ సీన్స్ అండ్ డైలాగ్స్, ఎమోషన్, బీజం, ఎవ్రీథింగ్ వర్కౌట్ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ కొన్ని సీన్స్ మనకు ముందు చూపిస్తారు ఇలా జరగబోతుందని చెప్పేసి. ఆ సీన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. అండ్ మూవీలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ 90% వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ కామెడీ జోన్. అండ్ రిమైనింగ్ 10% వచ్చేసి ఎమోషన్. బట్ ఆ 90% మాత్రం ఎక్కడ తగ్గదు. ఎమోషన్ మాత్రం ఒక రేంజ్లో టచ్ చేస్తుంది మన హార్ట్ని. క్లైమాక్స్ అయిపోయాక ఏదో ఎమోషన్ తోటి వెళ్ళిపోతాం మన బయటకి, ఇంతేనా మూవీ అనుకున్న టైంలో ఒక మంచి సీన్ తోటి ఈ మూవీ ఎండ్ చేస్తారు. సో ఇలా మూవీ నాకు కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చేసింది. సో ఇందాక చెప్పాను కదా, ఒక పాయింట్ వచ్చేసి మన హీరో గారు అండ్ ఇంకొక పార్ట్ వచ్చేసి డైరెక్టర్ గారు. ఈయన మూవీ వచ్చేసి ఓ మై కడవలు చూశాక ఏదో కొత్త కాన్సెప్ట్, ఏదైనా ఒకటి కొంచెం న్యూగా ట్రై చేస్తారు అని చెప్పేసి ఒక పాయింట్ తోటి మూవీకి వచ్చేసాను. సో ఆ పాయింట్ జస్టిఫికేషన్ సెకండ్ హాఫ్లో ఇచ్చారు. ఫస్ట్ హాఫ్లో మనకు కొంచెం నార్మల్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చానో అది నాకు కంప్లీట్గా సాటిస్ఫై చేశారు. సో బికాస్ ఆఫ్ దిస్ ఐ కేమ్ దిస్ మూవీ అండ్ వాచ్డ్. అండ్ ఈ మూవీలో 1-2 క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేయకుండా చాలా అంటే చాలా క్యారెక్టర్ మీద ఫోకస్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ వచ్చేసి అనుపమ గారు అండ్ ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి ఈమె పేరు మనకు కొంచెం తెలియట్లేదు, బట్ చాలా వైరల్ అయ్యారు రీసెంట్గా. సో అనుపమ గారికి ఫ్యాన్గా నేను వస్తే ఈమెకు ఫ్యాన్గా బయటకు వచ్చేసాను. బట్ ఈమె క్యారెక్టర్ అనేది లాస్ట్లో ఇన్కంప్లీట్ అనిపించింది, కొంచెం చూపిస్తే బాగుంది అనిపించింది. బట్ ఓకే. సో ఇంతకు మించి ఈ మూవీ గురించి స్టోరీ కానీ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందని చెప్పేసి నేను చెప్తే మీకు మూవీ చూడాలని ఇంట్రెస్ట్ అండ్ మూవీ చూస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ అసలు ఉండదు. సో ఇంతటి మనం వదిలేద్దాం. ఇంకా మనం డీటెయిల్గా ఈ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం మాట్లాడాలంటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక మాట్లాడదాం, లేదంటే లెట్స్ టాక్లో మాట్లాడదాం. సో మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ విల్ సజెస్ట్ దిస్ మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అఫ్ కోర్స్ చూడొచ్చు. క్లైమాక్స్ మాత్రం ప్యూర్లీ ఫ్యామిలీ డ్రామా. అండ్ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ నడితే లైక్ షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ వస్తుంటాయి. సో మిస్ అవుతుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.